బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొల్లారంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథులు ఈ సమావేశంలో రవీందర్ రెడ్డి, చంద్రారెడ్డి, ఆనందరెడ్డి, లక్ష్మారెడ్డి, వరప్రసాద్ రెడ్డి, రాజగోపాల్, బీజేపీ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ రాజు ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు సాధించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో అసమానత రూపమాపి అందరికీ సమన్యాయం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న రాష్ట్రాల ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని తెలిపారు. నేటి తరం యువత అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరారు. పట్టణ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారికి, వరప్రసాద్ రెడ్డి గారికి, ఆనంద్ కృష్ణారెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, ఎంపీటీసీ రాజు గారికి, అలాగే నరసింహరాజు గారికి, బషీర్ గారికి, బీజేపీ లీడర్ సీనియర్ లీడర్ రవీందర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్నో మాటలు చెప్పారు, కానీ ఈ మాటలను ఆచరణలో పెడితే ఇంకా బాగుంటుంది. ఈ ఆచరణ పెట్టాలంటే మీరు అందరూ కలిసికట్టుగా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఎంపీటీసీ రాజు గారు చెప్పారు, యూత్ మీరు మంచిగా ఉంటేనే రేపు సొసైటీ బాగుంటుంది. మీరు చెడుదారి పడితే సొసైటీ మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఒక పని చేయాలన్నా యువకుడు కావాలి. అలాగే ఒక మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఏమన్నారంటే నేను రాసిన రాజ్యాంగం కరెక్ట్ చేతిలో లేకుండా, కరెక్ట్ అవగాహన లేకుండా, దాన్ని కరెక్ట్ దారిలో పెట్టకుండా ఎవరైతే చేస్తారో నేను రాసిన రాజ్యాంగం కూడా వృధా అని ఆయన చెప్పాడు. అంటే మనందరం కలిసి అది ఆచరణలో పెడితేనే దానికి విలువ. అది మీ అందరూ దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న రోజుల్లో, ఇప్పుడు సార్ ఒక మాట అన్నారు, సార్ అంతకంటే సార్ పెద్ద సార్తో మాట్లాడారు, చీఫ్ సార్తో మాట్లాడారంట. సార్ ఏమన్నారు, ఇప్పుడు బొల్లారంలో ఎటువంటి గొడవలు జరగవు, కుల మతాలకు విభేదంగా అందరూ పండుగలు చేసుకుంటారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు రేపు సార్ ఎంత ప్రశాంతంగా ఉన్నారో రానున్న రోజుల్లో ఇంత ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వేదికలు అలంకరించిన పెద్దలకి. అలాగే ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి, ఈరోజు ఈ కార్యక్రమానికి సార్ ఏం జరిగిందంటే అసలు అనుకోలేదు, పిల్లలందరూ గ్యాదర్ అయ్యి తలా డొనేషన్ చేసుకొని మనం వాళ్ళే స్వచ్ఛందంగా చేశారు సార్. ఇది దానికి అందరికీ ధన్యవాదాలు, పిల్లలందరికీ థ్యాంక్ యూ. ఇలా ఈరోజు లెక్కన కార్పొరేట్ స్కూళ్ళు, కాలుకు మట్టి అంటకుండా సీసీ రోడ్లు, ఏసీలు, ఫ్యాన్లు, వెహికల్లు, బస్సులు, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ లేని రోజుల్లో సుమారు 32 డిగ్రీలు సంపాదించిండు. ఆ రోజుల్లో చదువుకొని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్లు పొంది అన్నిటికంటే గొప్ప ఆ రోజు దేశ సేవ గురించి, దేశానికి అవసరమైన ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలంటే అది ఈరోజు మనకు ఎంతమందికి అవగాహన ఉంది భారత రాజ్యాంగం ఎట్లొచ్చిందనేది.